సనత్ నగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా మీరున్నారు. మీకు టికెట్ రావడానికి మూల కారణం ఏంటిది అని అంటే? నా ఉద్దేశంలో నేను అంటే ఆ టైం మీకు ఒక గుర్తు చేస్తాను. అరౌండ్ 2023 జనవరి ఫిబ్రవరిలో ఎప్పుడైతే ఎలక్షన్కి కొన్ని నెలలు మిగిలిపోయినాయి, మనకి కొన్ని టఫ్ సీట్స్ అని, టఫ్ ఏరియాస్ అని ముందరే తెలుసు. అక్కడ కాంగ్రెస్ కష్టం సనత్ నగర్లో ప్రత్యేకంగా. ఎందుకంటే 2022లో అంటే ఆల్మోస్ట్ 1 year బిఫోర్ అక్కడ ఉన్న పాత కాంగ్రెస్ ఎమ్మెల్యే వదిలేసి బీజేపీకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఎవరు లేరు. కాకుండా అక్కడ అంటే లీడర్షిప్ కూడా ఎవరు ముందరకు రాలేదు. అక్కడ ఉన్న లీడర్స్ కానీ ఎవరు కానీ ముందర రాలేదు. మేము ఫైట్ చేస్తామని రాలేదు. ఎందుకంటే అందరికీ తెలుసు ఇట్స్ టఫ్ సీట్. జిహెచ్ఎంసీలో క్రాంతి గారు మీ నెంబరు 6% మొత్తం సనత్ నగర్లో వచ్చింది ఆ టైంలో. ఇది 2022 లాస్ట్ ఎలక్షన్స్లో. సో ఇట్ వాస్ డిసైడెడ్ కష్టమైన సీట్ అని. సో ఎన్నో ఏళ్ళగా కాంగ్రెస్తో పనిచేసిన మనిషిగా, అలాగే అన్యాయం అవుతుంటే ఇది ఒక తెలంగాణ ఫీచర్ అనుకుంటాను. అన్యాయం అవుతుంటే చూడలేం మనం. సో సనత్ నగర్లో ఆ నిర్లక్ష్యం ఆ టైంలో ఉన్న ఎమ్మెల్యే, ఈ టైంలో ఉన్న ఎమ్మెల్యే నిర్లక్ష్యం ఉండేనా నిజంగా? 100%. ఏ విషయంలో నిర్లక్ష్యం? అందుకోసం ఆ సనత్ నగర్ని ఎంచుకోవడం జరిగింది.